ఈనాటి ఉగాది పర్వదినం సందర్భంగా దుద్యాల పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమంగా మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమంలో మన పేద విద్యార్థినులకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి విద్యార్థినులకు ఉచితంగా తన వంతుగా మణికాంత్ గారు అందిస్తున్నటువంటి సైకిళ్ళు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి గారు గౌరవనీయులు రవీందర్ గౌడ్ సార్ గారు. ఎందుకంటే సార్ అంటే ఒక చెట్టుకో సహజ లక్షణం ఉంటుంది. అది ఎక్కడున్నా కూడా ఏ చెట్లల్లా గుట్టల్లా రాళ్ళల్లా రప్పల్లా వాగుల ఎక్కడున్నా కూడా నీడనివ్వడము ప్రాణవాయుని ఇవ్వడము సహజ లక్షణం చెట్టుది. అట్లా రవీందర్ గౌడ్ సార్ గారు కూడా ఏ మండల్లో పనిచేసినా, ఏ స్కూల్లో పనిచేసినా, ఏ చిన్న గిరిజన తాండాల పనిచేసినా కూడా, ఇట్లాంటి హై స్కూల్కి వచ్చిన ప్రమోషన్ మీద వచ్చినా కూడా సేవాభావాన్ని మాత్రం మరవడం లేదు. అది ఎంతో మన ప్రాంతానికి మనం అందరం కూడా రుణపడి ఉన్నట్ల ప్రభుత్వ పాఠశాలలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉంటూ మరి విద్యావంతుల వేదిక రాష్ట్ర నాయకునిగా ఉంటూ కూడా మరి ఎంతో పాఠశాల విద్యార్థులకు మరి వివిధ పేద విద్యార్థులకు కానీ పేద కుటుంబాలకు కానీ ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. అది వారి యొక్క సహజ లక్షణము, సేవా కార్యక్రమము, సేవాభావం అని మేము ఎంతో గర్విస్తూ, ముఖ్యంగా మణికాంత్ సార్ గారు మరి అమెరికాలో ఉంటున్నారు అని చెప్పినారు. అంటే దేశం యొక్క ప్రేమను, అభిమానాన్ని, దేశాభిమానము నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయి పూని ఏదైనాను ఒక మేల్ కూర్చి జనులకు చూపబోయే అన్నారు పెద్దలు గురజాడ అప్పారావు గారు. అంటే ఏ దేశమైనా కూడా నా దేశానికి, నా పేదవాళ్లకు సహాయం అందియాలనే ఉద్దేశంతో, ఒక సేవాభావంతో అమెరికాలో ఉన్న కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ఇలాంటి పేద విద్యార్థినులకు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు సైకిళ్ళు అందించి కాలినడకను కాకుండా, అంటే నిరుపేద విద్యార్థులకు గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచేలాగా మరి ఆ విద్యార్థుల కుటుంబాలందరూ కూడా సంతోషించేటట్ల సైకిళ్ళు ఇచ్చి సేవాభావం చాటుకున్నందుకు వారికి ఈ ఉగాది పర్వదినం సందర్భంగా ఆ అమెరికాలో ఉన్నటువంటి మణికాంత్ మా దాతగారికి శుభాకాంక్షలు చెప్దాం. ఒకసారి మణికాంత్ సార్ గారికి ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమ మన పాఠశాల హెచ్ఎం మల్లయ్య సార్ గారికి, ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు.